మంచివారు మన యాత్రికులు పట్టుకోండి సార్. సో అమ్మ అడిగారు, స్వామిజీ మీరు వక్ఫ్ బోర్డు యొక్క సమస్య చెప్పారు, దాని యొక్క పరిష్కారం ఏమన్నా ఉందా అని. దానికోసం 2 రోజుల క్రితం ఓ ప్రయత్నం పార్లమెంట్లో జరిగింది. అయితే గత 75 ఏళ్లుగా మన దేశంలో కొంచెం చాలా హార్ష్ వర్డ్ ఇది, సంకనాకడం అనే ప్రోగ్రాం బాగా నడుస్తుంది ఇప్పటికే. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ మిగిలినటువంటి సెక్యులర్ అని చెప్పుకునేటువంటి పార్టీలు ఉన్నాయి అక్కడల్లా జరుగుతూనే ఉంటుంది ఇప్పటికే. సో మన పక్కన కర్ణాటకలో ముద్దరామయ్య వచ్చిన వెంటనే ఏం చెప్పాడంటే 10 ఏళ్ల నుంచి గుళ్ళో అర్చకులు తీసుకున్న జీతాలు వెనక్కి ఇచ్చేయాలంట. కుక్క మాత్రమే కక్కిని తింటది, అందుకని కాంగ్రెస్ కుక్కలు తప్పదు అది. సో ఇది విషయం ఏంటంటే ఇలా వాళ్ళు అలా బిహేవ్ చేయడం, దానికి తోడు ఎక్కడ పడితే అక్కడ ధర్మనాశనం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం, స్థలాలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆక్రమించడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే మనకి హిందువుగా ఓటేయడం అనే కాన్సెప్ట్ లేకపోవడం. ఓటు వేసే హిందూ ఎలా ఉంటాడంటే మా కులము, డబ్బులు లేదు భాష, ఎందుకంటే పైకి వెళ్ళడం. క్రిస్టియన్ భవన్ అని ఓ 2 ఏళ్ల క్రితం గుంటూరు లేకుండా కట్టాలి అన్నారు, కట్టారు లేదు తెలీదు. క్రిస్టియన్ భవనం లేదా ముస్లిం భవనం ఉంటుంది, మరి హిందువులకో ఏ భవనం లేదు, ఉంది. రెడ్డి భవనం, కమ్మ భవనం, బ్రాహ్మణ భవనం. అంటే హిందువులందరూ కులాలుగా విడిపోయి ఓట్లు వేసి ఎవరికి నచ్చినట్టు ఆడు జీవిస్తే వీళ్ళు ఒక్కరికే ఓటేసి. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక హాస్టల్లో రోజు ఉప్మాయ పెడుతున్నారు, ఆ పిల్లలకు చాలా బోరు కొట్టింది. వాళ్ళు ఏం చేశారంటే సార్ ఇది టూ మచ్ అన్నారు. సరే వార్డెన్ దగ్గరికి వెళ్ళారు. వార్డెన్ అన్నాడు ఓటింగ్ పెడదాం, ఎవడెవడికి ఏమి ఇష్టమో ఒకసారి లెక్క చెప్పండి అన్నారు. అందులో ఒకడు ఒక 15 మంది దోశలు అన్నారు, 9 మంది పెసరట్టు అన్నారు. ఇలా వచ్చినాయి. అయితే అందులో 22 మందికి ఉప్మా ఇష్టం. 22 మందే పెద్ద సంఖ్య ఉంది. మిగిలిన వాళ్ళు 9 ఒకడు, 8 ఒకడు, 7 ఒకడు అలా పెట్టారు. గారి ఒకడు, బూరి ఒకడు, బజ్జీ ఒకడు. మళ్ళీ చివరికి 22 మంది మెజారిటీ ఉప్మా కాబట్టి అందరికీ అదన్నమాట. ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో 9 మంది 8 మంది వీళ్ళు మనమే. అర్థమైందా? ఓసారి డిస్కషన్ చేసుకుని ఓటింగ్ పెడుతున్నారు కదా ఎదవల్లారా, మనం ఓ 2-3 ఐటమ్స్ డిస్కస్ చేసుకుని వాటిని మనం దాన్ని అని మనం అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే వ్యతిరేకమో ఆ పరిస్థితిలో జీవించాల్సి వస్తే నీ గెలిపే ఉంది. కాబట్టి నీ వారితో నువ్వు సర్దుకో. ఉదాహరణకి ఇంకో పోలిక కూడా ఒక అడ్డనామాల వాడికి నిలువునామాల వాడు నచ్చలేదు అనుకో, నిలువునామాల వాడికి అడ్డనామాల వాడు నచ్చలేదు అనుకోండి. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే అవుతుంది పిట్టపోరు ఎవరు తీర్చారు తెలుసా సామెత? పిల్లి తీర్చి. అలాగా నేను అడ్డనామాలు గొప్పన ఒకడో నిలువునామాలు గొప్పన ఒకడో కొట్టుకుంటే వాడు వచ్చి అడ్డంగా నరికి నిలువునా పాతేస్తాడు. అర్థమైందా? కాబట్టి మా సాంప్రదాయమే గొప్ప అనే దరిద్రులారా తర్వాత నరకబడతారో అది గుర్తుపెట్టుకొని మీ ముందే మీ పిల్లలు చెరచబడతారు, నీ కూతుళ్ళు. జరగబోయేది అదే జరుగుతున్నది, ఆల్రెడీ జరుగుతుంది. నిన్నాడెవడో మస్తానంట గుంటూరు వాడు కొన్ని 100 మంది హిందూ ఆడపిల్లలను ట్రాప్ చేసి రేప్ చేసి వాటిని వీడియో రికార్డ్ చేసి రకరకాలుగా. కానీ నేనేం పెట్టానంటే వాడి తప్పే ఉందని పెట్టాను. వాడి తప్పే ఉందండి, వెళ్ళిన మన తర్వాత కొన్ని పదాలు వాడకూడదు వెళ్ళను కదా. ఇప్పుడు పార్వతీదేవిని శివుడే మారువేషంలో వచ్చి ఎందుకు అతన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నావు, అతను ఏమన్నా ఇల్లా పాడా, కట్టుకునేదేమో గజ చర్మం, ఉండేదేమో శ్మశానం, భిక్షాపాత్ర చూస్తే బుర్రే నీకు లేదా బుర్ర, అది ఇలాగా అవమానకరంగా. ఎవరు? శివుడే శివుడి గురించి మాట్లాడాడు. తిరిగేదేమో ఎద్దు, వెహికల్ చూస్తే ఏమన్నా హోండా సిటీయే కాదు కదా అని అలా వెటకారంగా మాట్లాడాడు. ఆవిడ అందే
ఏమంటే ఆయన ఎద్దు మీద తిరుగుతాడని అవమానంగా మాట్లాడుతున్నారు, కానీ ఏనుగు మీద తిరిగేవాడు కూడా ఆయనకి దండం పెట్టి వెళ్తున్నాడు కదండి. అంటే ఇంద్రుడు. కాబట్టి మీరు వారి గురించి ఇంకేం మాట్లాడకండి అని నమస్కారం పెట్టింది అని ముందుకు వెళ్ళిపోతుంటే ఆయన చేయబట్టుకున్నాడు. వెనక తిరిగి చూస్తే శివుడు. అయితే మనం పెళ్లి చేసుకుందాం అన్నారు. ఆవిడ వెంటనే అలాగేనండి అందా. ఎవరు? మా నాన్నగారిని అడగండి. అదేంటి ఇప్పుడు ఎవరిని ప్రేమించింది ఈవిడ? మరి శివుడు వచ్చాడుగా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఏం చెప్పింది? సేమ్ ఇలాంటిదే రాముడు కూడా. అన్నా చెల్లెళ్ళు ఇద్దరం అక్కడికి వెళ్ళారు జనకుడి దగ్గరికి. సీతాదేవి విల్లు విరిచారు. ఆవిడ దండ వేద్దామని వచ్చింది. ఈయన మేడం వంచలే. మా నాన్నగారికి చెప్పండి. నువ్వు ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, నీకు నచ్చినట్టు ఉండడం, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అమ్మ అల్లుడు లెట్స్ గిల్లుడు ఈ లేవు, మనకు నేర్పలే. అట్లా స్త్రీలు గాని పురుషులు గాని పెద్దలచే వివాహం నిశ్చయించినారు గాన ఇది జరగకుండా మనం ఏం చేశాం? గత 20-30 ఏళ్ళుగా బాగా చదువుకో అమ్మా, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకుని ఎవరితోనో తగులుకో, తగలడిపో. ఇట్లా ఏమన్నా నేర్పుతున్నారా? ఒక ఆడపిల్లకి అంట్లు దోవడం వచ్చా? వంట చేయడం వచ్చా? పెళ్ళైతే పెంట చేయడం వచ్చు. మరి మా అమ్మ మాకు అన్నీ నేర్పింది. మగపిల్లలు ఆడపిల్లలు ఏం తేడా లేదు. మాకు అంట్లు దోవడం నేర్పింది, ఇల్లు దూడడం, వంటలో సాయం చేయడం అన్నీ చేశాను. బావిలో నీళ్లు దోడటం దగ్గర నుంచి, పొలం పని దగ్గర నుంచి, పేడ తేవడం దగ్గర నుంచి, కల్లాపు చల్లడం నుంచి, దేవుడి గది ఇల్లు అంతా కడిగేసి తుడిచేసి ముగ్గులేయడం అన్ని మా అమ్మ మమ్మల్ని ఎక్కడా స్పేర్ చేయలే. అన్ని నేర్పి. నువ్వు నేర్పిస్తున్నావా? ఎందుకు బాగుండాలి నీ కూతురు కాపురం? కాబట్టి కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడి చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. కాబట్టి మనకు వస్తుంది ముప్పు. ఈ విషయం అందరికి చెప్పు, లేదా సత్యం కొడతారు నీకు డబ్బు. కాబట్టి మనం మారాలి, మనం మాట్లాడాలి. మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే ఇంటికి వెళ్ళాక సంవత్సరం లోపు మీరు రామాయణం శ్లోకాలు వద్దు, శ్లోకాలు పక్కన పెట్టి 400 పెడితే సుల్తాన్ బజార్లో గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది పెద్ద షాప్ ఉంది. 400లో వచనంలో రామాయణం అద్భుతంగా దొరుకుతుంది. సంవత్సరంలో మేము పూర్తి చేస్తామండి. మేము నిజమైన హిందువులం. చేస్తండి మీకోసం అండి. మీరు రామాయణం చదివితే నాకు రమేష్ గారికి ఏ లాభం లేదు. అయితే శ్లోకాలు చదివి ఏంటి ఓకే. మీరు ఎలా అవుద్ది సార్? ఇప్పుడు దాకా చెప్పింది సెక్యులర్ కుక్కలు అడ్డం పడుతున్నాయి. ఈ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి దేశం అక్కర్లేదు. బిల్లు పెట్టారు. అది జరగాలంటే ఓటింగ్ మెజారిటీ కావాలి కదా. ఇప్పుడు 500 మంది పైన ఎంపీలు ఉన్నారండి. అందులో దాదాపు సగం పైన దానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. వాళ్ళంతా హిందువులే. ఇప్పుడు అందులో ముస్లిం ఎంపీలు 2-5 ఉంటారు. ఇప్పుడు ముస్లింలు దేశాన్ని ఆక్రమించడానికి వక్ఫ్ చట్టం అనే దాన్ని ఒకదాన్ని కాంగ్రెస్ తెస్తే దేశ భవిష్యత్తు గురించి ఏమాత్రం బెంగ లేకుండా వాళ్ళ సంకనాగుతున్నారంటే వాడు హిందూ అవుతాడా? వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళు హిందువులు అవుతారా? ఈ దేశం హిందుస్థాన్ అని ఎందుకు పిలువబడుతుంది? హిందువులది కాబట్టి. ఇస్లాంకి భారతదేశానికి ఏ సంబంధం లేదు, భారతదేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఎవరైతే క్రైస్తవులు ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ మూలం కూడా హిందువులే. ఈ మాట ఎవరెవరు ఒప్పుకున్నారు? ఫరూక్ అబ్దుల్లా ఒప్పుకున్నాడు, గులాం నబీ ఆజాద్ ఒప్పుకున్నాడు. మొన్న నా పక్కన ఫ్లైట్ లో కూర్చున్నటువంటి బ్రదర్ షఫీ కూడా అదే చెప్పాడు. కాబట్టి మారాల్సింది ఎవరంటే వాళ్ళు కాదు, మనం. అబద్ధం ఆడడం మానేయండి. మీరు ఎవరినైనా ముస్లింని క్రైస్తవుని చూస్తే అయ్యయ్యో వీళ్ళ పూర్వీకులు పిరికి వాళ్ళు అన్నమాట అనుకోవాలి.
ఒకళ్ళు మురికి ఒకళ్ళు పిరికి కాబట్టి అలా మతం మారారంటే మన పూర్వీకులు ధైర్యవంతులు కాబట్టి మనం ఇంకా ముట్టెట్టుకుని జపం చేసుకుంటూ హోమం చేసుకుంటూ యాత్ర చేసుకుంటూ బతుకుతాం. కాబట్టి ఒకటేమో మురికి వలన వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకోళ్ళు పిరికి వలన వెళ్ళిపోయిన వాళ్ళు. మనం చూడవలసిన దృష్టి అది. అబ్బా మీ మతం ఒక ఆవిడ ఏదో షాప్కి వచ్చి అబ్బా వాళ్ళండి ఉపవాసం చాలా గ్రేట్ అండి అంటది ఏదో షాపులో. బుద్ధి ఉందా? వాళ్ళు కొన్ని గంటలు తినరు, తర్వాత మామూలుగా కాదు బకెట్లు ఇప్పుడు మనం ఉపవాసం చేస్తే ఏకాదశి అన్నం తినం, టిఫిన్ తినం, కొందరైతే నీళ్లు కూడా తాగరు. మేము కృష్ణాష్టమి ఉంది, పొద్దున్న లేస్తే మళ్ళీ రాత్రి అభిషేకం వరకు అంటే 12 అంటే ఉదాహరణకి ఉదయం 4కి లేస్తే రాత్రి 12 దాటే వరకు 20 గంటలు నీళ్లు చుక్క కూడా తాగకుండా. అదే భీష్మ ఏకాదశి వస్తే ఇవాళ మార్నింగ్ సన్ కాదు, మార్నింగ్ 4 to నెక్స్ట్ డే సన్ అంటే 27 గంటలు ఇంచుమించుగా చుక్క కూడా నీళ్ళు తాగాం. ఇది కదా ఉపవాసం అంటే. టైమింగ్ మార్చి తర్వాత తినేస్తే అందులో ఉపవాసమే ఉంది. కాబట్టి మనకి మన గురించి తెలియకపోవడమే అన్ని నష్టాలకు కారణం. పసుపు ఎందుకు అమ్మ కాళ్ళకి రాసేది? పేరంటాలకు వెళ్తే ముఖానికి పసుపు ఎందుకు రాయాలి? ఇంటికి మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి? అది స్నానం చేయకుండా ఉండడం అనే కాన్సెప్ట్ ఉందా మనకే? మరి ఇప్పుడు మన పిల్లల్లో చాలా మంది స్నానం కాన్సెప్ట్ లేదు. జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ తినేస్తున్నారు. ఎందువల్ల? నువ్వేం పెంచలేదు కదా, నువ్వు బాగా చదువుకోమన్నావు అంతే. దే ఆర్ ఆల్ లెక్చరేట్ బట్ నాట్ ఎడ్యుకేట్. నీ పుణ్యమే. ఒక అమ్మాయి, ఒకే ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న ఎంతో బాగా పెంచాడు. అది 8వ తరగతిలోనే ఫైర్ ఎఫ్ఐఆర్. తర్వాత వాళ్ళ నాన్నకి మండింది, ఆడెవడవుతున్నావు తగులుకుంటే ఆయన నేయించాడు. తర్వాత వాళ్ళ నాన్న గుడిపడితో చచ్చిపోయాడు. ఇప్పుడు అది చాలా పొదుపుగా బట్టలు వేసుకుని తిరుగుతుంది ఓ కొడుకుని పెట్టుకుని. కాబట్టి బాగా పిల్లల్ని కనడం ఎంత ముఖ్యమో బాగా పెంచడం అంతే ముఖ్యం. చెప్పేవాళ్ళు లేకపోతే రేపొద్దున చెప్పుచ్చు కొట్టినా అడిగేవాడు ఎవడో చెప్పుకోవడానికి ఉంటారు. నా బాల్యంలో జరిగింది. నేను అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు జేబులో ఉన్నాయి, 10 రూపాయో ఎంతో, బోల్డ్ డబ్బులు కదండి 10 రూపాయలు అంటే 40 ఏళ్ల క్రితం. ఎవరో రాములు వారు ఎడ్ల బండి మీద ప్రతిష్టకు వెళ్తూ ఆగారు. ఆగి అందరూ డబ్బులు ఇస్తే వాళ్ళ ఏం పేరండి, వీరభద్రం గారు. వీరభద్రం గారికి, వారి కుటుంబానికి, ఆ సీతారామచంద్రమూర్తి అష్టైశ్వర్యాలని, వస్తు ధన కనక వాహనాలని ప్రసాదించాలని ఇంకా ఇంత పెద్ద చెప్పేవారు. నేను కూడా ఆ జేబులో ఉన్న 10 రూపాయలు ఇచ్చేసాను. ఇస్తే ఏం పేరు అన్నారు, నా పేరు చెప్పేశాను. వాళ్ళు ఇలాగే పెద్ద స్తోత్రం పెద్ద చెప్పేశారు. అప్పుడు అది అయ్యే లోపల మా మావయ్య ఒక ఆయన వచ్చారు, 3వ మావయ్య వచ్చి, ఎరా నువ్వు మా ఊళ్ళో ఉన్నావు, చెప్పి మా నాన్న పేరు చెప్పాలి, లేదు మీ నాన్న పేరు చెప్పాలి. నీ పేరు ఎలా చెప్తావురా? అవునా, సూర్యనారాయణ గారు మనవడవే కాబట్టి మీ తాతయ్య పేరు చెప్పు, లేదు నువ్వు సత్యనారాయణ గారు పేరు, మీ నాన్న పేరు, మీ నాన్న పేరు చెప్పకుండా మా నాన్న పేరు చెప్పు, నీ పేరు ఎలా చెప్తారా? తెలియదు కదా. అలా చెప్పండినా 40 ఏళ్ళ తర్వాత కూడా ఈ విషయం చెప్తున్నాను నేను. కాబట్టి చెప్పాలి, వివరించాలి. మనం ఇవేం చెప్పట్లేదు, ఏమీ చెప్పం. గుడికి తీసుకెళ్ళాం, ఓ పుస్తకం చదవం, మనం కూడా మొహాన కొట్టేసుకుని బుక్ అంటే ఓన్లీ ఫేస్బుక్. అందుకని మీకు మరో రిక్వెస్ట్ అయిన అందరికీ, ఇంటికి వెళ్ళాక ఒక్క గంట సత్సంగం చేయండి. మీ ఇళ్లలో మీ ఎంతమంది ఉంటారో అంతమంది అరగంట కూర్చోవాలి. డాడీ నాకు బోర్ కొడుతుంది అంటే డోర్ తీసి బయట దుబ్బేయండి. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. అందుకని భవిష్యత్తు కోసమే నా ఆవేదన అండి, నా నివేదన. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. స్వస్తి. జై శ్రీరామ్. రామ పరంధామ. పడిపోయింది సెల్ది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.